స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఈ 5వ నెల ఈ 1వ తారీఖునే ఆయన సన్నిధులు ఇలాగా కూడుకోవటానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ఆయనకి మనము స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయ, 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 హల్లెలూయ. ఈ పాట పాడుతున్నదందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. చెప్తామా? నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. చప్పట్లు కొడదాం అందరం కూడా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన. సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గయకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను.
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. చెప్తామా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తానయ్యా. నాకేమున్నా నీకు అర్పిస్తాను ప్రభువా. నా సర్వమును నీకు అర్పించే గొప్ప సమర్పణ నాలో దయచే తండ్రి. ఇదిగో ఈనాటికి నేనేమై ఉన్నానో అది నీ దయ వలనే నాయన. ఈ రోజుకి నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే నాయన. గడిచిన 4 నెలలు మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి ప్రభువా మమ్మలను కాపాడి అయా మాకు క్షేమాన్ని ఇచ్చి అయా నన్ను నా కుటుంబాన్ని మమ్మలను అయా మీ రెక్కల నీడలో దాచినందుకే స్తోత్రాలయ్యా. నీకు ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. ఇదిగో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ పాద సన్నిధిలో నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తుతులు ఆరోపిస్తున్నాం ప్రభువా. అయ్యా మాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. ఈనాటికి మేము జీవిస్తున్నది, మేము అనుభవిస్తున్నది అయ్యా, ఈనాటికి మేము కలిగి ఉన్నాయన్నీ కూడా నీవిచ్చినవే ప్రభువా. తండ్రి నీకే స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. యేసయ్యా ఈ చక్కని ఉపవాస ప్రార్థనలో కొన్ని పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చిన్న మందగా ఈ శుక్రవార దినాన్న పాద సన్నిధిలో కూడుకునే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో కొన్ని పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించుకున్నామయ్యా. ఇదిగో ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. బిడ్డలకు అవసరమైన మాటలు మీరు దయచేయండి. ఈ సమయాన కావలసిన వాక్కును మీరు మాకు అందించండి ప్రభువా. మీరు మాట్లాడే దేవుడవయ్యా, మమ్మలను స్థిరపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నీవే దర్శించి అయ్యా నన్ను నీ చాటును మరుగుపరుచుకో అయ్యా. దైవ స్వరాన్ని వినిపింపచేయి నాయన. దైవ ప్రత్యక్షత ఈ సమయంలో మాకు కలుగునుగాక దేవా. మీరే కలగజేసి బలపరిచి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనలో మహిమను పొందిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. వాక్యము ద్వారా మాట్లాడబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ శుక్రవార ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ వందనాలు. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న మీకు కూడా ప్రభువు నామములో నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనందరినీ ప్రభు 4 నెలలు తన కృపలో తన దయలో కాపాడి ఈ 5వ నెల ఈ మొదటి తారీఖునే ఈ మే 1 తారీఖున మనము ఆయన సన్నిధిలో కూడుకోవటానికి ప్రభువు చూపిన మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా ఈ కృప దేవుడు ఇవ్వాలి. మనము చాలా ధన్యులము. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా 1 తారీఖునే మనం ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రభువా
నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు వందనాలని చెప్పుకునే గొప్ప ధన్యత ఇది. అందరితో కలిసి పాడుకోవటం కానీ, స్తుతించుకోవటం కానీ, ప్రార్థించుకోవటం కానీ ఇది గొప్ప భాగ్యం. ప్రభు ఈ దినాన్ని మరి శుక్రవారం ఈ ఫస్ట్ తారీఖు రావటం అనేది, మనము కూడుకోవటం అనేది దేవుడు చూపిన మహాకృపే. మనము కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంకి వెళ్దాం. మరి గడిచిన దినాలలో యోబు గ్రంథములో నుంచి ఒక వాక్యాన్ని, యోబు తన పిల్లల కోసము ఏమన్నా హృదయములో దేవుని దూషించారేమో, మరి ఏమన్నా పాపం చేశారేమో అని వారి కోసం అరుణోదయమును లేచి యోబు ఏం చేశాడంటే బలిపీఠమును బలి అర్పించాడంట. మరి బలి అర్పించాడని మనం చూసాము. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను దాదాపుగా 38 అధ్యాయాలు ధ్యానించడానికి ప్రభు సహాయం చేశాడు. 38 అధ్యాయాలు చదువుకోవటానికి ప్రభు కృప చూపాడు. అయితే యోబు గ్రంథములో యోబు జీవిత విధానం అంతా కూడా మొదటి 2 అధ్యాయాల్లోనే మనకెంతో స్ఫూర్తినిచ్చే, ఎంతో మాదిరికరమైన జీవితము ఈ 2 అధ్యాయాల్లోనే మనకు కనబడిద్ది. ఆయన జీవించిన విధానము, ఆయన జీవితము గురించి, ఆయన ఎట్లాంటి వ్యక్తో ప్రభు సాక్ష్యమిస్తూ ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు మనము ఈ మొదటి అధ్యాయములో మనం చూస్తాము. 2వ అధ్యాయంలో ఆయన దేవుని కోసం ఎలా నిలబడ్డాడో మనం చూస్తాం. ఈ 2 అధ్యాయాల్లో కొద్ది నిమిషాలు, ఒక అరగంట ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, యోబు గురించి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని మాటలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగ్గా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, మొదటగా ఈ 2 మాటలు మీరు చూడండి. ఒక దినం వచ్చింది, ఆ దినాన్నంట దేవదూతలు యెహోవా సన్నిధి నిలవటానికి వెళ్ళారు. వారితో పాటు అపవాది అయిన సాతాను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అపవాది అయిన సాతాను కూడా దేవుని సన్నిధికి వెళ్ళి నిలిచాడు. అప్పుడు దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు చెప్పండి. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని మాట్లాడగానే మొదటి మాట సాతాను ఏమని సమాధానం ఇచ్చాడు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తిని అని చెప్పాడు. చూసారు, అపవాదికి భూమి మీద ఒక పని ఉంది. అపవాది ఒక పని కలిగి భూమి మీద ఉన్నాడు. వాడు తన దూతలతో పడద్రోయబడిన సమయాన్న అపవాది దేవునికి విరోధి అయి తన పిల్లల్ని ఎప్పుడు దొరుకుతారా, తన పిల్లను హింసిద్దామని ఎదురు చూస్తున్నటువంటి అపవాది పని ఏందంటే, ఈ భూమి మీద ఇటు అటు తిరగటమే వాడి పని. ఇటు అటు తిరుగుతున్న అపవాది ఏం చేస్తాడంటే కాచుక తిరుగుతాడు. అంటే తన చేతులకి ఎవరు దొరుకుతారా అని అపవాది భూమి మీద వాడుకున్న పని ఇటు అటు తిరగటమే. కొంతమంది చూడండి, ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు. వాడి బిడ్డలే. ఎవరి బిడ్డలు చెప్పండి? అపవాది సంబంధులే. ఏ పని పాట లేకుండా తిరిగేవాడు ఒక వయసు వచ్చిందంటే విశ్రాంతి దొరికిద్ది. అర్థమైందా? ఒక వయసు, ఒక 70, ఒక 60, 65 సంవత్సరాలు వచ్చిందంటే కాస్త మనిషికి ఏం కావాలంటే విశ్రాంతి కావాలి. అది వేరు. కానీ వయసు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రతి వ్యక్తి కూడా కుటుంబం కోసం కష్టపడతారు. అది వ్యాపారమే కానీ, అది పనే కానీ, అది ఉద్యోగమే కానీ, ఏదో ఒక పని చేసుకొని తన బిజీగా ఉంటాడు. ఏదో ఒక పనిలో ముందుకెళ్తూ ఉంటాడు. ఏ పని బాట లేనివాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇంక వాడి పని తిరగటమే భూమి మీద. వాడి పని ఏంటంటే ఆ కొంపకి ఈ కొంపకి, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ బజారు ఈ బజారు, ఆ బజారు ఈ బజారు. ఏం చేస్తూ ఉంటాడంటే బజార్లన్నీ తిరుగుతూ ఉంటాడు. అపవాది పని ఏంటంటే వాడికి ఒక పని ఉంది. దేవుని బిడ్డలను
పట్టి పీడించాలి, ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా అని వాడి పని భూమి మీద. ఎందుకంటే దేవునికే సమాధానం ఇస్తున్నాడు, మరి క్లారిటీగా చెబుతున్నాడు, భూమి మీద నా పని ఏంటంటే ఇటు అటు తిరుగుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇటు అటు తిరుగుతున్న అపవాది గురించి మరొక మాట ఏమని రాయబడింది తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూసారు, వాడు భూమి మీద వాడి పని ఏంది? మొదటగా దేవునికి ఏమైనా సమాధానం ఇచ్చాడు? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను, ఇక్కడ కూడా తిరుగుతున్నాడు, మీ విరోధి అని అపవాది తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని. చూసారా, ఏందంటే వాడి పని ఎవరిని మృంగుదునా అని వెతుకుచు. అర్థమవుతుందండి? వెతుకుచు వెతుకుచు వెతుకుతున్నాడు, వీధి వీధి వెతుకుతున్నాడు, ప్రతి గృహాన్ని వెతుకుతున్నాడు, ప్రతి పల్లె పల్లెని వెతుకుతున్నాడు, ప్రతి పట్టణాన్ని వెతుకుతున్నాడు, ప్రతి కుటుంబాన్ని వెతుకుతున్నాడు. ప్రతి గృహాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే బాగా తేరీగా వెతుకుతూ తిరుగుతా ఉన్నాడు భూమి మీద. వాడి పని అదే. అయితే దేవుని బిడ్డలారా, వాడు అదే విధంగా తిరుగుతున్న వాడికి దేవుడు ఏమన్నాడా అంటే, అరే నీ పని అదే కదా. అయితే భూమి మీద ప్రభు చూడండి, యెహోవా దేవుడు అపవాదితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నువ్వు ఇలాగ తిరుగుతున్నావు కదా. యోబు గ్రంథము చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలోనే 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏమని అతనితో మాట్లాడతాడంటే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడువైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతున్నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు. చూసారా, ఇది ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యం. అపవాదికి ప్రభు యెహోవా సెలవిస్తున్నటువంటి చక్కని సాక్ష్యం ఏంటంటే, ఇదిగో భూమి మీద నువ్వు అటు ఇటు తిరుగుతున్నావని చెబుతున్నావు కదరా, అటు ఇటు తిరుగుతున్నావు కదా, నా కుమారుడైనటువంటి యోబు సంగతి నీకు తెలుసా? ఆలోచించావా? అతను భూమి మీద ఎలా ఉన్నాడు? చూసారా, భూమి మీద అంట యోబు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడును న్యాయవంతున్నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు. మనకి ఈ మాట మొదటి వచనంలో కూడా రాయబడి ఉంది, 1వ వచనంలో కూడా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అని ఆయన గురించి రాయబడి, అతను ఎట్లాంటి వ్యక్తో, అట్లాంటి సంపదన అతను కలిగి ఉందో, అతను తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు. ఎవరు చెప్పండి అమ్మా? గొప్పవాడు అంటే దీవించబడిన వ్యక్తి, ఆశీర్వదించబడిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది దీవించబడితే వారి జీవిత విధానం మారిద్ది. కానీ ఆయన యందు భయభక్తులు గల వారి దీవించబడినప్పుడు కూడా ఆయనను సేవిస్తానే ఉంటారు. ఆశీర్వదించబడినప్పుడు కూడా ఆయన యందు భయము తగ్గదు, భయభక్తులు తగ్గదు, యథార్థత విడిచిపెట్టరు. వారు దేవునిలో ముందుకెళ్తానే ఉంటారు. వారు ఇంకా అంచెలంచెలుగా దీవించబడతానే ఉంటారు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యోబు గురించి ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యము, నా కుమారుడిని యోబు సంగతి ఆలోచించావా అని సాక్ష్యం ఇచ్చిన వెంటనే అపవాది ఏమంటాడు తెలుసా? అంతటితో ఆగిపోలేదు. 10వ వచనంలో 9వ వచనంలో చూస్తే అని అడుగ్గా, అపవాది యోబు ఓరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నువ్వు అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా. నువ్వు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూసారా, సంభాషణ. తండ్రి అయిన దేవుడు యెహోవా మాట్లాడుతూ ఉంటే అపవాది సమాధానం ఇస్తున్నాడు. వాడు ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, ఓరకనే యోబు అంత యథార్థవంతుడుగా ఉన్నాడా, అంత మంచివాడుగా ఉన్నాడా నువ్వు చెబుతున్న యోబు?
ఆయన ఎందుకు దీవించబడ్డాడు? దేవుని బిడ్డలారా, దీవెనకి కారణం మనం అనుకొని మనం ఆ భ్రమలో ఉండొద్దు. మనకి దీవెనకి కారణం ఎవరంటే మన దేవుడు. హల్లెలూయా. మన దీవెనకి కారణం మన దేవుడండి, మన తండ్రి. మనం ఇందాకలా పాడుకున్న పాట, నేనేమై ఉన్నాను నీ దయ వలన నీ కృప వలననే, ఆ పదాలు భక్తులు ఎందుకు రాశారంటే, ఇదిగో నేను ఏమై ఉన్నాను, ఆ ధన్యత అంతా కూడా, నా భాగ్యం అంతా కూడా అది దేవుని దయ వలన, దేవుని కృప వలనని వారు చెప్పగలిగారు. చూసారా, యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన ఎందుకు దీవించబడ్డాడు? అతని చేతి పనిని నువ్వు ఆశీర్వదించావు కదా, దీవించావు కదా. నువ్వు అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ కంచె వేశావు. మొదటి మాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ ఏముందంట? కంచె. దేవుని బిడ్డలారా చూడండి ఈ మాట. అందుకని అపవాది యోబు కుటుంబంలోకి ప్రవేశించలేకపోయాడు, యోబుని గలిబిలి చేయలేకపోయాడు, యోబుని మృంగలేకపోయాడు. అపవాది పని భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఎవరు దొరుకుతారని ఎదురు చూస్తూ ఉంటే, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చేసరికి అపవాది పారిపోతా ఉన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడమ్మా? పారిపోతున్నాడు, ప్రవేశించలేకపోతున్నాడు, వారిని ఎదుర్కోలేకపోతున్నాడు, వారి మీద దాడి చేయలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డల చుట్టూ, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ, యథార్థవంతుల చుట్టూ, ఆయన పిల్లల చుట్టూ ఏముంటుందంటే ఆయన కంచె. చెప్పండి, దేవుడు ఏం చేశాడంట? యోబు చుట్టూ, తన కుటుంబం చుట్టూ ఆయన కంచె వేశాడు. ఈ కంచె ఎక్కడి నుంచి వేయబడిద్దమ్మా? ఎలా దొరికిద్ది ఇది? చెప్ప ఈ యొక్క కంచె ఎక్కడి నుంచి వచ్చిద్దంటే, యోబు ఏం చేశాడంటే, మనం ముందు 5వ వచనంలో గత వారములో ధ్యానం చేసుకున్నాం. అరుణోదయమున లేచి బలి అర్పించాడంట. అంటే బలి అంటే మనం ఏమని నేర్చుకున్నామంటే ప్రార్థన అని నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే ఎక్కువగా ప్రార్థిస్తారో, ఏ కుటుంబములో అయితే ప్రార్థన జరిగిద్దో, ఆ కుటుంబము చుట్టూ దేవుని రక్షణ ప్రాకారం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది చెప్పండి? రక్షణ ప్రాకారం. విశ్వాసముతో చూడండి మనము చేసే ప్రార్థన. ఇప్పుడు మీరందరూ బిజీగా మీకు ఇంట్లో కూర్చున్నా ఏదో పని చేసుకునే వాళ్ళే, లేదా ఏదో కాలక్షేపంగా ఇంట్లో ఉన్న సమయం వృధాగా అయిపోయింది. ఇక్కడ వ్యాపారాలు చేసుకునే, పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు ప్రభావ తల్లి, సహోదరి నాగమల్లేశ్వరి సహోదరి, మీకు కూడా ఇంట్లో ఉంటే ఏదో ఒక పని మీకు ఉంటుంది. కానీ ఈ పనిని పక్కన పెట్టుకొని మనం ఈ ప్రార్థన సహవాసానికి వచ్చాము. ఎక్కడికి వచ్చాము చెప్పండి? ప్రార్థన సహవాసం. ఈ ప్రార్థన సహవాసానికి వచ్చి మీరు ఏం చేస్తారంటే, కొద్దిసేపు పాటలలో కొనసాగుతూ ఉంటారు. ఆ తర్వాత వాక్యమిని, ఆ తర్వాత ప్రార్థన, మీ కుటుంబం కోసం మీరు మనసులో చేసుకునే ప్రార్థన, దైవజనుడు మీకోసం చేసే ప్రార్థన, ఆ తర్వాత మీరు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలు, మీ యొక్క పర్సనల్ ప్రార్థనలు, మీ కుటుంబం కోసం, క్షేమం కోసం చేసే ప్రార్థనలు, ఇవన్నీ విశ్వాసముతో ఏమైపోతాయో తెలుసా? ప్రాకారంగా మారుతాయి. హల్లెలూయా. అందుకే మనం క్షేమంగా ఉన్నాం. మనం ఏదో ఇతరుల కంటే గొప్పవారం అని కాదు. ఇతరుల కంటే మనం ఏదో రేయింబగళ్ళు కాచుకొని ఏం జరిగిద్దా బలవంతులమై మనం ఏదో కాచుకొని మరి కావలగా మనం ఏం ఉండట్లేదు. మనమే మైమరిచి ఉంటాం. చాలాసార్లు మైమరిచి ఉంటాం. కంటి కనపడిన ఆపదలు వందలుగా వేలగా ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు సురక్షితంగా ఉన్నాము తెలుసా? మీరు చేసుకునే ప్రార్థనలండి. హల్లెలూయా. తల్లి ప్రభావ తల్లి గారు ఏదో ఒక సమయంలో ఇక్కడికైనా వచ్చిద్ది, సన్నిధికైనా వెళ్ళి ఆమె తన కుటుంబం కోసం ప్రార్థన చేసిద్ది. మేము అంతే, ప్రతిరోజు ప్రార్థన చేయండి, భోజనం మాత్రం చెయ్యం. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగితేనే ఆ తర్వాత భోజనం. ఒకవేళ ముందే ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి త్వరగా తింటే మంచిదని తిన్నా, ఆ తర్వాత ప్రార్థన చేసుకునే పడక మీదకి ఎక్కాలి, ప్రార్థన చేసుకునే పడక మీదకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా చూడండి, ఇవన్నీ ఏమైపోతాయంటే మనకి, మన పరిచర్యకు, మన కుటుంబాలకు. ఎందుకంటే ఈ పరిచర్యకు దేవుని కంచె లేకపోతే అపవాది ఏదో విధంగా దాడి చేస్తాడు. మీకు ఎంత అపవాది దాడి ఉంటుందో అంతకంటే 2 అంతలు నాకు ఉంటుంది తెలుసా? మిమ్మల్ని అపవాది ఏ విధంగా
ఎదురు చూస్తాడో, మృంగాలో దాడి చెయ్యాలో, మీకు ఏదో ఒక శోధన ఇవ్వాలి, ఏదో ఒక ఇబ్బందిని మీ కుటుంబాలకు అనుమతించాలని అపవాది మిమ్మల్ని ఎంతగా చూస్తాడో అంతకంటే ఎక్కువగా వాడి మీద, వాడి టార్గెట్లో మేముంటాం. ఎవరని చెప్పండి? దైవజనులుగా. ఎందుకంటే కాపరి చెదిరిపోతే సంఘం కూడా చెదిరిపోయింది. ఒక ప్రార్థన పెట్టే సేవకులు లేకపోతే ప్రార్థన ఎలా జరిగిద్ది? ఒక పాట పాడే సేవకులు లేకపోతే, ఒక నడిపించే దైవజనులు లేకపోతే అక్కడ ప్రార్థన నాటికి జరగదు. జరిగినా కానీ అది సంపూర్ణంగా దైవజనుడు ఉన్నప్పుడు జరిగిన ప్రభావం దైవజనుడు లేనప్పుడు ఉండే ప్రభావం వేరుగా ఉంటుంది. దైవజనుడు దేవుని ప్రత్యక్షత పొందుకుంటాడు, దైవజనుడు ప్రభావముతో ఉంటాడు, దైవజనుడు ప్రార్థన శక్తితో ఉంటాడు, ఆయన ఖండిస్తాడు, ఆయన ప్రభావంతో ప్రార్థిస్తాడు. ఆ ప్రభావమే. దేవుని బిడ్డలారా, ఇలాగున మనం ఎందుకు చెబుతున్నానంటే, యోబు చుట్టూ అంట ప్రార్థన ప్రాకారం ఉంది. అందుకని ఆయన కంచె వేశాడు. కంచె వేస్తే అపవాది ప్రవేశించడానికి ఇంక అవకాశము ఉండదు. చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే మీరు మీ కుటుంబం చుట్టూ ఎక్కువగా, అయ్యా నీ ప్రాకారము నాకు కావాలి, నీ దూతలు కావలిగా ఉండాలి, నీ సంరక్షణ ఉండాలి, ఇదిగో నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడై ఉంటాడు, కాపరిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన గృహము చుట్టూ కంచె వేస్తేనే అపవాది ఇదిగో అక్కడే ఉంటాడు, కానీ మన కుటుంబానికి ప్రవేశించడు. ఈ రోజున కొన్ని కుటుంబాలు ఎన్నో దాడులకు గురవుతూ ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇదిగో ఎందువల్ల వస్తుందంటే మీ కుటుంబం చుట్టూ ప్రార్థన ప్రాకారం లేదు. ఇది గమనించుకోండి, ప్రార్థన చేసుకోండి. కుటుంబ క్షేమం కోసం మీకు ఇవ్వబడిన ఆ రోజులో కొద్దిసేపైనా, కొద్ది నిమిషాలైనా ప్రార్థన అనేది చేయటం ద్వారా అది ప్రాకారంగా మారుస్తూనే ఉంటాడు. ఆ ప్రాకారం వేయబడిద్ది, అపవాది ప్రవేశించడు. మరొకటి, ప్రార్థనలో ఉండే గొప్ప దీవెన, యథార్థవంతుడికి ఉండే గొప్ప దీవెన, ఆయన యందు భయభక్తులు గల వాడుకుండే గొప్ప దీవెన ఏందో తెలిసిన. చూడండి, యోబును అంటే దేవుడు ఏం చేస్తాడంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. మనం ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసకి దేవుని కృప తోడై రాకపోతే ఆ ప్రయాస ఎటు వెళ్ళిపోయిద్దో కూడా అర్థం కాదు. కొంతమంది లోకములు ఎంతో కష్టపడతారు, మాకు సాక్ష్యాలు చెబుతారు, అయ్యో ఎంత కష్టపడుతున్నా ఎదురే వస్తుంది కానీ మేలైతే ఏమో రావట్లేదయ్యా అని చెబుతూ ఉంటారు. ఎంతో ప్రయాసపడతారు, కుటుంబం అంతా కష్టపడతారు, అప్పులే మిగులుతున్నాయి కానీ ఇదిగో మేము ఇంకా సంపూర్ణంగా సమాధానంగా ఉన్నామంటే ఏది కూడా అవకాశము రావట్లేదయ్యా అంటారు. ఎందుకో తెలుసా? వారి జీవితంలో ఏదో ఒక లోపం వారికి ఉంది. సరిగ్గా ప్రార్థించలేకపోవటం, దేవుని యందు భయభక్తులుగా ఉండలేకపోవటం, దేవునికి విలువీయలేకపోవటం. ఈ రోజుల్లో చూడండి, ఆదివారం వచ్చిన కనీసం ప్రభు సన్నిధిలో కూడుకోవాలనే దేవుని బిడ్డలే, రక్షించబడిన వారే తెలిసే, కానీ ఆదివారం కూడా ఎక్కడికి పరిగెడతారు చెప్పండి? ఒక 500 400 కూలి వచ్చిద్దని ఆదివారం కూడా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఇంకెక్కడ అది దీవెనగా మారిద్ది? అమ్మా చూడండి, దేవుడు మనల్ని దీవించాలంటే ఇదిగో మన ప్రయాస ఎంత ఉంటుంది, దేవుని కృప ఎంత విస్తారంగా ఉండాలి మన మీద. అర్థమైందా? దేవుడు ఏదో నేను రోజులన్నీ రాయా నా దగ్గరే కూర్చో నువ్వేం చెయ్యొద్దని చెప్పలేదు. దేవుడు ఏమన్నాడంటే చేతి పనినే దీవిస్తానన్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి అమ్మా? చేతి పనిని దీవిస్తానన్నాడు. మనం చేతి పని చెయ్యాలి. అయితే ఎక్కడి వరకు అంటే అసలు దేవునికే అవకాశం లేకుండా అంతగా చేయకూడదు. కొంతమంది చేస్తారు చేతి పనులు, చక్కగా చేసుకుంటారు, నమ్మకంగా వెళ్తారు, కానీ వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసా? వాళ్ళు దేవునికే విలువ ఇవ్వరు, దేవునికే సమయం ఇవ్వరు, దేవుడు లేకుండా అన్నీ చేస్తారు, చివరికి ఏం మిగలదు. ఎట్లా వెళ్ళిపోవాలి అట్లా అప్పులని, రోగాలని, సమస్యలని, ఇబ్బందులని, ఏదో ఒకటి. ఇంకా వాళ్ళ దగ్గర ఉంది సరిపోక అప్పులు తెచ్చుకోవాలి. అప్పులు కూడా సరిపోక ఏదన్నా స్థలం ఉందా చూడండి, ఒక 2 సెంట్ల స్థలమా అమ్మేసుకుంటారు, ఏదైనా పొలం ఉందా అమ్మేసుకుంటారు, ఏదైనా వస్తువు ఉందా అమ్మేసుకుంటారు, ఏదైనా ఇల్లు ఉందా అమ్మేసుకుంటారు, చివరికి జీరో అయిపోతూ ఉంటారు. చివరికి ఏమైపోతారు చెప్పండి? జీరో అయిపోతారు. దేవుని బిడ్డలారా, మన ప్రయాస ఇగో ఎంత ఉంటుంది, మన ప్రయాస ఎంత ఉంటుంది, దేవుని కృప ఇగో ఇంత విస్తారంగా ఉండాలి మనకి. దేవుని కృప మనకు తోడై ఉంటే మనం చేసిన పని కొద్దిదైనా అది బహుగా దీవించబడిద్ది. హల్లెలూయా.
చెప్పండమ్మా, మనం చేసిన పని కొద్దిదైనా అది బహుగా దీవించబడింది. అందుకనే మోసే ఒక ప్రార్థన చేశాడు. 90వ కీర్తనలో 17వ వచనం చదవండి. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడో మనకు అర్థమైంది. ఇది ప్రార్థన కీర్తన. మరి ఇక్కడ మనకి మొదట్లోనే ఉంది దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన. ఈ 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనం, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు చూడండి స్థిరపరచుము. ఏమని చేస్తున్నాడండి ప్రార్థన మోషే గారు? మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. చూసారు, ఆయన ప్రసన్నత, ఆయన కృప, ఆయన వెలుగు ఎవరి మీద ఉండాలి? మన మీద ఉండాలండి. అది కోరుకోవాలయ్యా. నీ కృప, ఇదిగో నీ ప్రసన్నత, ఎప్పుడు నీ దయ మా మీద ఉండాలయ్యా, మా పైన ఉండాలయ్యా. నీ దయ, నీ కృప, నీ ప్రసన్నత మా మీద ఉండాలని మనం కోరుకున్నప్పుడు ఇదిగో దైవజనుడు మరొక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే మా చేతి పనిని మాకు స్థిరపరచు. చాలామంది వ్యాపారాలు పెడతారు కానీ ఏమైపోతాయో కూడా తెలియదు. ఆవేశంతో పెడతారు, ఆవేశంగానే ముగించేస్తారు. ఆవేశంతో పెడతారు, ఆలోచన లేకుండా. ఇదిగో 2 రోజులు, 4 రోజులు, 1 నెల రోజులు కనపడతారు, అప్పులు చేసుకుని ఇంకా ముగించేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుని ప్రార్థన తోడే ఉండదు, వాళ్ళ ఆలోచన ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఒక వ్యాపారము సంవత్సరాల తరబడి కొనసాగుతుందంటే అది దేవుని కృప. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఒక వ్యాపారంలో వారు నిలిచి ఉన్నారంటే సామాన్య విషయం కాదు. ఒక వ్యాపారం చేయాలి, ఒక బిజినెస్ చేయాలంటే అందులో ఎన్నో అవకతవకలు ఉంటాయి. నాకు నరసరాపేటలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక చిన్న వ్యాపారం చేయాలనిపించింది. అంటే దేవుని పనికి కొంచెం తోడుబాటుగా ఉంటుంది కదా. ఆదివారం ప్రార్థన చేసుకొని పరిచర్య చేసుకొని మరి ఏదన్నా ఒక చిన్న వ్యాపారాన్ని పెట్టుకుందామని మేము ఇద్దరం మాట్లాడుకున్న అమ్మాయి కూడా చెప్పాం. ఏదన్నా ఒక హోటల్లాగా ఒక షాపును అద్దెకు తీసుకొని ఏదో మనకు తెలిసింది వ్యాపారం చేసుకుందామమ్మా, మనం ఒకళ్ళ కిందకి వెళ్ళి మనం చేయలేం కదా అని అనుకున్నాను. పెట్టుబడి చూస్తే దానికి వేలల్లో అవుతుంది. మరి పెట్టుబడి ఎట్లాగా? అన్ని కొనుక్కునేయే. ఏదన్నా పని అంటే మనం ఉన్న పాటను పోయి పని చేసుకోవచ్చు. వ్యాపారం అట్లాంటిది కాదు. వ్యాపారానికి ఏం కావాలంటే పెట్టుబడి కావాలి, వస్తువులు కావాలి. ఇప్పుడు వాటిల పని అంటే గ్యాస్ అని, ఇప్పుడు కళాయిలని, అదని ఇదని ఎన్నో దాంట్లో ఎన్నో ఉంటాయి. మరి అన్నీ కొనుక్కోవాలి. చూసి ఇంక నేను ఆగిపోయా. ఎందుకంటే ఆలోచన లేకుండా, అవకాశం లేకుండా దిగావనుకో అప్పు తెస్తాను ఒక 50,000, దానికి మించి అయిపోతాయి. వ్యాపారం జరగదు స్టార్టింగ్లో. వద్దులే, ఎందుకు, ఇది సైలెంట్గా ఉందామని అప్పుడు చేతి పనిని మేము కలిగి చేసుకున్నాం. సరే ప్రభు ఇచ్చే 1000 రూపాయల కూలిలోనే మనం ఎట్లో కట్ట ముందుకెళ్దామని అప్పుడు చేతి పనిలో నేను దిగాను. అట్లా కొన్ని నెలలు 2 సంవత్సరాలు పనిచేశాను నేను. దేవుని బిడ్డలారా చూడండి, మన చేతి పనిని మనం ఏం కోరుకోవాలంటే దీవించయ్యా అని కోరుకోవాలి. నా చేతి పనులు దీవించయ్యా అని కోరుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 128వ కీర్తన 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 1వ వచనం నుండి కొన్ని వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. చూసారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. చూసారా, చేతుల కష్టార్జితము, చేతుల పని, చేతి పని. ఆనాడు యోబు చేతి పనిని ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు యోబు చేతి పనిని దీవించావు కదా అని అపవాది చెబుతా ఉన్నాడు. నిజంగానే చేతి పనిని ఆయన ఏం చేస్తాడంటే దీవిస్తాడు. కష్టార్జితాన్ని దీవిస్తాడు. ఎవరి కష్టార్జితం దీవించబడిద్ది, ఎవరి చేతి పని దీవించబడిద్ది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి. మొదటగానే ఆ మాట రాయబడి ఉందండి. ఈరోజు
ఈ నెల మారింది కదా, క్యాలెండర్ తిప్పుదాంలే, ఎందుకంటే మార్చి ఏప్రిల్ క్యాలెండర్ ఉంది, అది ఇంకా 2 నెలలకి ఆ పేజీ కనపడిద్ది. మళ్ళీ ఇప్పుడు 2 నెలలు మే జూన్, ఈ 2 నెలలది ఆ పేజీలో కనపడిద్ది. ఆ పేజీలో ఒక మంచి కొటేషన్ ఏంటంటే, బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు ఉన్నారు కదా గుంటూరు, ఆయన ఫోటో ఉండి ఆయన కొటేషన్ ఉంది. అదేంటంటే, ఈరోజు నేను అసలు క్యాలెండరు వాక్యం అయిపోయి సిద్ధపడిన తర్వాత తిప్పేది, ఇప్పుడు ప్రేయరు స్టార్టింగ్, అందులో రాయబడిన మాట ఏంటంటే, దేవుని భయము ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి జీవితం వర్ధిల్లుతుంది. అర్థమైందా? దేవుని భయము ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి జీవితము వర్ధిల్లుతుంది. ఆ గొప్ప దైవజనుడు చెప్పిన మాట, దేవదాస్ అయ్య గారు, ముంగమూరు దేవదాస్ అయ్య గారు చెప్పినటువంటి గొప్ప శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుని భయము ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి జీవితము వర్ధిల్లుతుంది. వర్ధిల్లే జీవితం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన యందు భయభక్తులు కలిగి, యోబు దేవుడిస్తున్న సాక్ష్యం అదే, యథార్థవంతుడు, భయభక్తులు గలవాడు. అట్లాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే, తనకు కలిగి ఉన్న దాని చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తన పిల్లల చుట్టూ కంచె వేశాడంట. ఏం వేశాడమ్మా? కంచె. ఈ రోజున మన చుట్టూ, మన పిల్లల చుట్టూ ఏముండాలంటే, ప్రార్థన అనే కంచె ఉండాలి. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు అన్నాడు కదా, ఈరోజు నాకు చాలా పనులున్నాయి, ఈరోజు నాకు చాలా పనులున్నాయి, అయితే మొదటి 3 గంటలు నేను ప్రార్థనలో గడుపుతానన్నాడు. ఏమన్నాడు చెప్పండమ్మా? మొదటి 3 గంటలు నేను ప్రార్థనలో గడుపుతాను. మొదటగా ఆయన ఏమన్నాడు? ఈరోజు నాకు చాలా పనులున్నాయి. పని కాదు, ఈరోజు ఒక్క పని ఉంటేనే బిజీ. ఏమ్మా ప్రార్థనకి రాలేదంటే, పని ఉంది పాస్టర్ గారు. ఏముందంట? పనులు కాదు, పని, ఒక పని, ఏదో ఒక పని. కొన్నేమో పనులు ఉంటాయి, కొన్నేమో ఇల్లే కల్పించుకుంటారు పని. అమ్మా, దేవునికి విలువివ్వండి, భయభక్తులతో సేవించండి, ప్రభువుని ఆరాధించుకునే సమయాల్లో ఆరాధించుకోండి. మీ కుటుంబం ఎంత వర్ధిల్లుద్దో సమాజం చూసిద్ది. హల్లెలూయా. ఈరోజు నాకు చాలా పనులున్నాయి, అయితే మొదటి 3 గంటలు ఎవరికి ఇస్తానన్నాడు ఆ దైవజనుడు? పనుంటే ప్రార్థన ఆగిపోయిద్ది. కొంతమందికి పనుంటే ప్రార్థన ఆగిపోయిద్ది, పనుంటే ప్రార్థనకి రారు, పనుంటే ప్రభువుని సేవించరు. ఈ రోజున అనేకులు చెప్పే కారణాలు ఏందో తెలుసా? ప్రయాణం ఉంది పాస్టర్ గారు. ఏముందంట? ప్రయాణం. ఊరి ప్రయాణం ప్రార్థన రోజు పెట్టుకుంటావా? ఏదన్నా ఒక రోజు పెట్టుకోవాలి, కానీ వారం రోజుల్లో ఏదన్నా విడి రోజు చూసుకొని ఊరి ప్రయాణము, ఏదైనా ఒక విడి రోజు ఊరి ప్రయాణం పెట్టుకోవాలి. ఆదివారం ఊరి ప్రయాణాలు పెట్టుకుంటారు కొంతమంది. ఏ రోజమ్మా? ఆదివారం ఊరి ప్రయాణాలు, ఆదివారం పెళ్ళిళ్ళు. వాళ్ళు పిలిచేవాళ్ళు, పెట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళకి ఆ రోజే కుదిరిద్ది వాళ్ళకమ్మా. ఎందుకంటే ఉద్యోగస్తులు వీళ్ళు అందరూ వస్తారని ఆదివారం వాళ్ళకు కుదిరిద్ది. నిన్ను పిలిస్తే నువ్వు ఆదివారం వెళ్ళటానికి కాదు, అందరితో పాటు నీకు చెబుతారు. అయితే ఆదివారం మానుకొని మరీ రమ్మని కాదు. మనం వెళ్ళకపోతే ఏమైనా కార్యక్రమం ఆగిద్దా? నిన్నటిదినాన నేను ఒక పెళ్ళికి వెళ్ళాను మంగళగిరి. నాకు ఆ రోజు నిన్నటిదిన నాకు ఏ కార్యక్రమం లేదు. నిన్న ఆదివారం కాదు, ఆదివారం అయితే వెళ్ళేవాని కాదు. ఆదివారం వెళ్తే దైవజనుడు ఆదివారం వెళ్తాడా? ఆదివారం అయితే వెళ్ళేవాని కాదు. ఆదివారాలు మేము ఏం పని పెట్టుకోం. ఖచ్చితంగా దేవుని సేవించే పనే మా జీవితంలో. అదే గొప్ప ధన్యత, అదే మాది పెద్ద పని. అదే ఇంకా కోట్ల రూపాయల విలువైన పని ఏది ఉందంటే దేవుని ఆరాధించటం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ప్రార్థన ప్రాకారం ఏం చెబుతుంది? మనం పనుల్లో మునిగిపోవటం కాదు, మనకు విస్తారమైన పని ఉండొచ్చు, అయితే మొదటి సమయం చూడండి, దాంట్లో ప్రార్థనతో కొనసాగితే ఆ పనులన్నీ కూడా సమాధానంగా జరిగిపోతాయి. హల్లెలూయా. ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నావా? ప్రార్థన చేయి. ఏదైనా వ్యాపారం చేయాలా? ముందు ప్రార్థనలో కొనసాగు. ఏదైనా ఒక మంచి పనిని తలపెట్టావా? ముందు ప్రార్థనలు అడుగు. నీ సొంత ప్రయత్నాలు వద్దు, నీ సొంత ఆలోచనలు వద్దు, సొంత నిర్ణయాలు వద్దు, మూర్ఖంగా వెళ్ళి వాటిల్లో మునిగిపోవద్దు. ముందు ప్రార్థన చేసి అడిగి ప్రభు పాదాలు పట్టుకొని, అప్పుడు ఇంత ప్రార్థన చేశాను కాబట్టి ప్రభు అని చిత్తమైతే దీన్ని కొనసాగింపమని చేయు, అది సులువుగా జరిగిపోయింది. హల్లెలూయా. నా ముందు జులై నెల ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలలు ఉంది అంటే ఈ నెల కూడా అయిపోయిద్దిలో, ఒక నెల సంపూర్ణంగా ఉంది. ఈ రోజుతో పోల్చుకుంటే
ఇంకా 2 నెలలు సమయం ఉంది. ఈ 2 నెలలు ప్రార్థన 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 ఎక్కడ ఆగిపోయింది? ప్రార్థన జరుగుతానే ఉంటుంది. ఆనాటికి నా ప్రభు ఏం చేస్తాడంటే అన్ని తేలికగా మారుస్తాడు, సులువుగా మారుస్తాడు. ఇదిగో నేను నా మీద ఎంత భారం ఉన్నా కానీ అది భారంగా కాకుండా బాధ్యతగా చేసి దాన్ని ఏం చేస్తాడంటే తేలికగా మారుస్తాడు. ఎందుకంటే దానికి ముందు చాలా రోజులు ప్రార్థన 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 ప్రార్థన. యోబు అదే చేశాడు. అరుణోదయమున లేచి తన పిల్లల కోసము బలి అర్పించాడు. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉందండి. కాబట్టి నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ కంచె వేయబడాలంటే కనీసం ఆ రోజు మొదటి సమయాన్న ప్రార్థన చేసుకో. కొద్ది నిమిషాలు దేవునికి విలువి భయభక్తులతో ఆయన సేవించు. పిల్లలైనా పెద్దలైనా యవనస్తులైనా సంఘముతో కూడుకొని ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు సంఘముతో కలిసి ప్రార్థన చెయ్యాలి. వ్యక్తిగతంగా నువ్వు కూర్చొని నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయలేరు. మోకాళ్ళ నుండి ప్రార్థన చేయలేకపోతే ఏం చేయాలి? కూర్చొని ప్రార్థన చేసుకోండి. కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం లేకపోతే మంచం మీదనే ఉండి ప్రార్థన చేసుకోండి. కానీ ప్రార్థన ఆపొద్దు. దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది ఏం చేస్తారంటే విస్తారంగా మాట్లాడతారు కానీ అధికంగా ప్రార్థన చేయలేరు. ఏం చేస్తారు చెప్పండి అమ్మా? విస్తారంగా మాట్లాడతారు కానీ అధికంగా ప్రార్థన చేయలేరు. వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? సామెతల గ్రంథం చదవద్దు కానీ చదివితే చదువుకోండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో తెలుసా? విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. కానీ విస్తారంగా నువ్వు చేసే ప్రార్థన అది కార్యాలుగా నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగంగా మారిద్ది. అధికంగా నువ్వు చేసే ప్రార్థన ప్రభు వ్యర్థమని చెప్పట్లేదు. నువ్వు అధికంగా ఎక్కువగా దేవునితో ప్రార్థన చేస్తున్నావంటే నీ భక్తి జీవితం పెరిగిద్ది, పరిశుద్ధత పెరిగిద్ది. ప్రార్థన చేసే వ్యక్తి పాపం చేయలేడు, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు. ఈ మాట చెప్పండి. ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయలేడు, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు. వాడిలో పాపం అనే ప్రవేశించిందంటే వాడు ఎంత కష్టం అనుకుంటాడు. ప్రార్థన అంటేనే కష్టం ఇంకా. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనలో వెళ్ళిపోతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు భయభక్తులతో పరిశుద్ధంగా ప్రభువులు ఇంకా ఎదుగుతూ ఉంటాం. మనకు అవసరత ఏంటంటే యోబు ఎందుకు ఆయన కంచె వేశాడో మరొక మాటల్లో మనము యోబుకి ఎన్నో పరిస్థితులు వచ్చాయి. కానీ సమయాన్ని బట్టి నేను ముగించేస్తున్నాను. కాసేపు మనం ప్రార్థన చేసుకోవాలని. దేవుని బిడ్డలారా, చూడండి, యోబు ఈ 2వ అధ్యాయాల్లో ఇంకో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. వచ్చే ఆదివారం ప్రభు చిత్తమైతే మీ ముందు ఆ వాక్యాన్ని పెడతాను. ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయములు స్థిరపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ విధంగా మేము కూడుకోవటానికి ప్రభువా మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నాయన పాడుకొని స్తుతించాము అయ్యా. వాక్యమును కూడా ఒక అరగంట మేము ధ్యానం చేసుకున్నాం. ఈ మాటలు మా హృదయంలో మీరు ఫలింప చేయండి. నిబిడల హృదయాల్లో వాటిని ముద్రించండి ప్రభువా. ఈ మాటల ప్రకారంగా మా జీవితాన్ని కట్టుకోవటానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థనలోకి వెళ్దాం. మనం ప్రార్థనలోకి వెళ్దాం.